నమస్కారం అండి. నేను మన కోనార్ మల్టీఫంక్షనల్ అక్లూడర్ అమెరికా నుంచి పేటెంట్ వచ్చింది అనే సంతోషమైన వార్త మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కోనార్ మల్టీఫంక్షనల్ అక్లూడర్ 2019 కోవిడ్ టైంలో అది ప్రపంచమంతా ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇది చాలామంది చిన్నారులకి గుండె జబ్బులు ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతి 1000 మందిలో 10 మందికి గుండె జబ్బు వస్తుంది. వాటిల్లో ముఖ్యంగా సెప్టల్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఈ రెండు జఠరిక మధ్యలో ఉండే రంధ్రాన్ని వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. ఈ కండిషన్ ఉండే బేబీస్కి హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది, పాలు తాగలేరు, ఆయాసం ఉంటుంది, వెయిట్ పెరగలేరు. ఈ కండిషన్స్ అన్నిటికీ ఈ యొక్క కోనార్ మల్టీఫంక్షనల్ డివైజ్ ఉపయోగపడుతుంది. ఈ డివైజ్ని ముఖ్యంగా నిటినాల్ టైటానియం అల్లాయ్తో తయారు చేయబడింది. 2 సైడ్లు స్క్రూ ఉండి మనం తొడలో నుంచి ఫిమరల్ ఆర్టరీ కానీ ఫిమరల్ వీన్ ద్వారా కానిపోయి ఈ యొక్క రంధ్రాన్ని క్లోజ్ చేయొచ్చు. ఈ యొక్క బటన్కి మన దేశంలో ఇండియన్ పేటెంటు, సిఈ మార్కు యూరోప్లో, యూరో ఏషియా, కొరియా, ఇండోనేషియా, వియత్నాం చాలా పేటెంట్స్ వచ్చాయి. కానీ అమెరికాలో దీనికి పేటెంట్ రాలేదు. ఎందువలనంటే అక్కడ ఉండే రెగ్యులేషన్స్ ప్రకారము స్టడీ చేయాల్సి వస్తుంది. కానీ ప్రపంచంలో 90 దేశాలలో 15,000కి పైగా ఈ డివైజెస్ని వాడి 25 పేపర్ల వరకు పబ్లిష్ అయ్యాయి. సో ఈ డివైజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కంపాషనేట్ బేసిస్గా యూజ్ చేయడం జరిగింది. ఈ యొక్క డివైజ్ని ఆ పేపర్ పబ్లికేషన్స్ని రిగరస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత యుఎస్ పేటెంట్ వాళ్ళు దీనికి పేటెంట్ గ్రాంట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు అమెరికాలో మిగిలిన చాలా దేశాలలో ఈ డివైజ్ని ఉపయోగించేదానికి అవకాశం ఉంది. మన దేశంలో ఇది 50,000 రూపాయలకే అవైలబిలిటీ ఉంది. అదే మిగిలిన ఏషియన్ దేశాలలో పాకిస్తాన్తో కలిపి 1,50,000 నుంచి 2,50,000కి అమ్ముతారు. వేరాజ్ యూరోప్లో అయితే దీన్ని 5 to 6 lakhs వరకు అమ్ముతున్నారు. సో ఈ డివైజు చాలామందికి ఉపయోగపడాలని కోరుతా ఉన్నాను.